అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. లో వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకుందామండి. అలాగే కొన్ని సీడ్స్ని సీడ్లింగ్ కప్స్లో వేసుకున్నాను. అవి మొలకలు వచ్చాయి, వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. ముందుగా బీరకాయలని హార్వెస్ట్ చేసుకుందామండి. నేను ఈ బీర మొక్కని ఈ వెజిటబుల్ బాస్కెట్లో పెట్టుకున్నానండి. ఇది విరిగిపోయిన వెజిటబుల్ బాస్కెట్. నేను దీనిని పాత సామాన్లు అమ్మే షాప్లో కొన్నాను. మనకి వాళ్ళు కేజీల లెక్కన అమ్ముతారు. వీటిలో తీగజాతి మొక్కలు బాగా పెరుగుతాయి. ఈ పాత బాస్కెట్ని ఎలా నింపుకున్నానో చూద్దాం. దీనికి అడుగున రైస్ బ్యాగ్తో కవర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇది ఇరిగిపోయింది కదా, మట్టి అది బయటికి పోకుండా ఉండేలాగా. అలాగే గార్డెన్లో తీసేసిన ఎండిపోయిన మొక్కలు, ఆకులు ఒక లేయర్గా వేసి పైన సాయిల్తో కవర్ చేశానండి. ఇలా లేయర్ పద్ధతిలో కుండీని నింపుకోవడం వలన కుండీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. దీనిలో 4 బీర మొక్కలు పెట్టుకుని వాటర్ చేసుకున్నానండి. కుండీని ఇలా నింపుకోవడం వలన మొక్క ఎదిగేంత వరకు ఎలాంటి ఎరువు ఇవ్వాల్సిన పని లేదు. ఈ బీరపాదు నుంచి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. చూసారా ఇంకా ఎన్ని పిందెలు ఉన్నాయో దీంట్లో చూడండి. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఆకుకి ఒక పిందె వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు ఈ బీరకాయ కోసుకుందామండి. ఇక్కడ ఉన్నాయి కూడా కోసేసుకుందాం. ఈ బీర మొక్కని నేను పెద్ద సైజు గ్రో బ్యాగ్లో పెట్టుకున్నానండి. చూడండి, నేలలో వేసినట్లు బీరకాయలు కాస్తున్నాయి. తీగజాతి మొక్కలకి వెడల్పు ఎక్కువగా ఉన్న గ్రో బ్యాగ్లో చాలా బాగా పెరుగుతాయండి. ఇప్పుడు ఈ కాయని కోసుకుందామండి. చూసారా ఎంత పొడవు వచ్చిందో. ఈ కాయను కూడా కోసుకుందాం. ఇవి పైకి వెళ్ళిపోవడం వల్ల అందట్లేదండి. ఇక్కడ ఇంకో కాయ ఉంది, దీన్ని కోద్దాం. పందిరి అంతా అల్లింది ఈ బీరపాదు. ఇక్కడ ఒకటి పెద్దగా ఉందండి, దీన్ని కోద్దాం. చూడండి వెనకాల దాక్కుంది ఇది, దీన్ని కోసేద్దాం. చూసారా ఎన్ని బీరకాయలు వచ్చాయో. కొన్ని దొండకాయలు కోసుకుందామండి. పాదు చిన్నది అయినా చాలా కాయలు వస్తున్నాయి. మన గార్డెన్లో దొండపాదుని ఒక్కసారి పెట్టుకుంటే చాలు, మనకి కాయలు కాస్తూనే ఉంటుంది. మనం రోజు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండాలి. ఇవి వెతికి వెతికి కొయ్యాల్సి వస్తుంది. లోపల ఉంటున్నాయి. దొండపాదుకి పెస్ట్ ఎక్కువగా పట్టదండి, చాలా ఈజీగా పెరుగుతుంది. ఇక్కడ కూడా ఉన్నాయి పందిరి దగ్గర. దొండపాదు పక్కనే కాకరపాదు పెట్టుకున్నానండి. కాకరకాయలు కూడా వచ్చాయి, ఇవి కూడా కోసుకుందాం. ఇది తెల్ల కాకర అండి, చేదు అంత ఎక్కువగా ఉండదు. గ్రీన్ కాకరకు ఉన్నంత చేదు దీనికి ఉండదు. దీనికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఉన్న కాకరకాయ కూడా కోసుకుందామండి. చూడండి ఇంకా చాలా పిందెలు, పూత కూడా వచ్చింది దీనికి. కొన్ని గోరుచిక్కుళ్ళు కోసుకుందామండి. వీటిని కోయడానికి చాలా ఓపిక అవసరం. ఫాస్ట్గా కోసామంటే కొమ్మలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చాలా ఓపికగా కొయ్యాలి. ఈ గోరుచిక్కుడు మొక్కలు చాలా ఈజీగా పెరిగే మొక్కలు అండి. వీటికి పెద్దగా ఎరువు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇవి 5 ఫీట్ వరకు పెరుగుతాయి. కాబట్టి ఇవి కాస్త పెరిగిన తర్వాత దీనికి కర్రల సపోర్ట్ ఇవ్వాలి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మన ఫ్యామిలీకి సరిపడా హార్వెస్ట్ చేసుకోవాలి అంటే ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. ఈ గ్రో బ్యాగ్లో ఆనపపాదు పెట్టుకున్నానండి. చూడండి ఎంత చక్కగా పెరుగుతుందో. పూత కూడా వచ్చింది, అలాగే కాయలు కూడా వస్తున్నాయి చిన్న చిన్నగా. చూసారా. కొన్ని సీడ్స్ని పేపర్ కప్స్లో సాయిల్ వేసి పెట్టుకున్నానండి. ఒక 1 వీక్లో మొక్కలు వచ్చాయి. ఇప్పుడు వీటిని పెద్ద కంటైనర్లో పాతుకుందాం. ముందుగా హోల్ చేసి ఈ శాప్లింగ్స్ని పెట్టుకోవడం వలన రూట్స్ డిస్టర్బ్ అవ్వవు. అలాగే పేపర్ కప్స్లో పెట్టుకుంటే చూడండి ఎంత చక్కగా రూట్స్ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా వస్తున్నాయో. మనం కావాలంటే డైరెక్ట్గా కూడా సీడ్స్ని పాట్స్లో పెట్టుకోవచ్చు, కానీ ఇలా సీడ్లింగ్ కప్లో పెట్టుకోవడం వల్ల మనకి మొక్కలు చక్కగా పెరుగుతాయి.
ఈ సాప్లింగ్స్ అన్నీ పాతుకున్న తర్వాత వాటర్ చేసుకోవాలి. ఈ కుండీలో బెండ మొక్కలు పాతుకున్నాను, చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. ఇదండి ఈరోజు వచ్చిన హార్వెస్ట్. బీరకాయలు, గోరుచుక్కుళ్ళు, కాకరకాయలు, దొండకాయలు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.